హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో స్పీడ్ పెరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా 3 నెలల పాటు కొన్ని ప్లాట్ఫామ్లు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. సౌత్ ఇండియాలోనే అతి పెద్దదైనటువంటి రైల్వే స్టేషన్లో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. దాదాపు 720 కోట్లతో చేపట్టినటువంటి ఈ పనులు ఇప్పటికే జెట్ స్పీడ్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారితో మాట్లాడదాం. ప్రస్తుతానికి ఎన్ని ట్రైన్లను దారి మళ్లించారు, ఏంటి పనులు ఎప్పటి వరకు కంప్లీట్ అవుతాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే నిత్యం కూడా లక్షలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండేటటువంటిది. సో అలాంటిది ప్లాట్ఫామ్స్ ని కూడా కొంత మూసివేశారు. సో దాదాపు 3 నెలల పాటు ఇదే పరిస్థితి దశల వారీగా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. సో ఏంటి ఎట్లా ఉంటుంది? అదే మీరు అన్నట్టుగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 720 కోట్లతో డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు 40 నుంచి 45% పనులు పూర్తయ్యాయి. సర్క్యులేటింగ్ ఏరియా, బిల్డింగ్కి సంబంధించిన వర్క్స్ పూర్తయ్యాయి. మిగతా అంటే ప్లాట్ఫామ్స్లో ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, అలాగే ట్రావెలేటర్స్, ఎయిర్ కాన్కోర్స్ అన్ని ప్లాట్ఫామ్ మీదుగా ఫస్ట్ ఫ్లోర్లో ఎయిర్ కాన్కోర్స్ కూడా ఎయిర్పోర్ట్ తరహాలో రాబోతుంది. ప్లాట్ఫామ్ 5 and 6 రెండింటిని కూడా ట్రైన్ ఆపరేషన్స్కి క్లోజ్ చేసేసి డెవలప్మెంట్ యాక్టివిటీకి స్పేర్ చేయడం జరిగింది. సో ఇలా ఇది 13 రోజులు ఈ 2 ప్లాట్ఫామ్స్ డెడికేటెడ్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి ఇచ్చాము. తర్వాత మళ్ళీ ట్రైన్ ఆపరేషన్స్ అందులో జరుగుతాయి. సో వీటి తర్వాత మళ్ళీ 4 ప్లాట్ఫామ్ కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీకి ఇవ్వబోతున్నాం. అది దాదాపు 50 రోజుల పని. తర్వాత దాని తర్వాత 3 and 4 ప్లాట్ఫామ్ అదొక 50 రోజులు. ఇలా దాదాపు 100 రోజులకు పైగా ఈ ప్లాట్ఫామ్స్ని అంతే దశల వారీగా స్పేర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 10 ప్లాట్ఫామ్లు ఉండగా అంటే ఈ యాక్టివిటీ గురించి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 2 ప్లాట్ఫామ్స్ను స్పేర్ చేసి మిగతా 8 ప్లాట్ఫామ్స్లో మాత్రం ట్రైన్ ఆపరేషన్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొత్తం అంటే ఎన్ని ట్రైన్లను దారి మళ్లించారు సార్? అంటే ఇటు చర్లపల్లి కానివ్వండి, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ ఎన్ని ట్రైన్లను దారి మళ్లించారు? ఎన్ని రోజులు ఈ ఆంక్షలు కొనసాగేటప్పుడు? కొన్ని ట్రైన్స్ని టెంపరీగా షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే దాదాపు 70 ట్రైన్స్ అంటే మనం యావరేజ్ ఒక రోజులో 40 ట్రైన్స్ వరకు అంటే సికింద్రాబాద్ నుంచి వాటిని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ 70 ట్రైన్స్లో 8 ట్రైన్స్ని పర్మనెంట్ బేసిస్లో చెర్లపల్లికి ఒక 6, 2 ట్రైన్స్ని అంటే తుంగభద్ర అప్ అండ్ డౌన్ కాచిగూడకు తరలించడం జరిగింది. మిగతా 62 ట్రైన్స్ని టెంపరీ బేసిస్లో అంటే ఒక 30 ట్రైన్స్ వచ్చేసి టర్మినల్ షిఫ్ట్ చేసాం. అంటే సికింద్రాబాద్లోనే ఆరిజినేట్ అయ్యి టర్మినేట్ అయ్యే ట్రైన్స్ని అలా అంటే చెర్లపల్లికి ఒక దాదాపు 20 ట్రైన్స్, మల్కాజ్గిరికి, నాంపల్లి, కాచిగూడ, ఉమ్దానగర్ ఇలా కొన్నిటిని అంటే తరలించాం ఒక 30 ట్రైన్స్. ఇంకొక 30 పైచిల్కు ట్రైన్స్ని అంటే అవి ఆరిజినేటింగ్ టర్మినేటింగ్ కాదు, అది అంటే త్రూ ట్రైన్ అంటే వయా సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా వెళ్ళే ట్రైన్స్ వాటిని దారి మళ్లించడం జరిగింది. డే అండ్ నైట్ కూడా వర్క్ జరుగుతున్నటువంటి క్రమంలో భద్రతా పరంగా అంటే ప్రయాణికులు చాలా మంది ఇంకా అంటే కొంత రద్దీ తగ్గినప్పటికీ కూడా ఇంకా వచ్చేటటువంటి ప్రయాణికులు ఉంటారు. సో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ఏంటి పరంగా? అదే ముఖ్యంగా ఇప్పుడు ఈ డైవర్షన్స్ కూడా ఈ నెల నెక్స్ట్ అంటే మే వరకు ఇవన్నీ కూడా కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతాయి. వీటి తర్వాత అంటే చాలా అంటే ట్రాఫిక్ కూడా చాలా రెడ్యూస్ అవుద్ది అక్కడ టు దట్ ఎక్స్టెంట్. అయితే అక్కడ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించి కూడా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యాధునికమైనటువంటి హంగులతో ఎప్పటి వరకు అందుబాటులో? అదే అంటే ఇప్పుడు ఈ పనులు అంటే ఇప్పుడు వార్ ఫుటింగ్లో జరుగుతున్నాయి. సో ఇదే పేస్లో వెళ్తే నెక్స్ట్ ఇయర్ మే జూన్ వరకు స్టేషన్ అందుబాటులోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఇటు ప్లాట్ఫామ్ల మీద కూడా ఆ పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దశల వారీగా ఇటు ప్లాట్ఫామ్లను మూసివేసి ఆ పనులను ముందుకు తీసుకువెళ్తామని సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, సికింద్రాబాద్.